క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు, అతనిని వెంబడించే ప్రతి ఒక్కరి ఐక్యత కొరకు తండ్రి దేవునిని ప్రార్థిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మొత్తము కూడా క్రీస్తు ప్రభువు తన తండ్రి దేవునికి ప్రార్థించే ప్రార్థనే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత 2వ జాన్ పాల్ పరిశుద్ధ పాపు గారు పలుకుతున్నట్లుగా శ్రీసభ అనేటటువంటిది క్రీస్తు ప్రభుని యొక్క శరీరం. మనము క్రీస్తుని ప్రేమిస్తున్నామంటే ఆ శ్రీసభను కూడా ప్రేమించాలి. మనము ఎప్పుడైతే ఆ శ్రీసభను ప్రేమించమో ఆ సమయముననే మనము క్రీస్తు ప్రభు శరీరాన్ని భాగాలుగా విడగొడుతున్నాము అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా శ్రీసభలోని సభ్యులం. శ్రీసభ మనందరినీ నడిపించేటటువంటి ఒక తల్లి లాంటిది. ద్రాక్ష తీగ ఏ విధంగా అయితే ద్రాక్ష కొమ్మకు అంటిపెట్టుకొని ఇమిడి ఉంటుందో అదే విధంగా మనందరం కూడా ఈ శ్రీసభను అంటిపెట్టుకొని ఈ శ్రీసభ నుండి మన రక్షణను మనము పొందగలుగుతున్నాం. కానీ ఆ ద్రాక్ష తీగ నుండి, ఆ ద్రాక్ష కొమ్మ నుండి ఎవరైతే దూరముగా వెళ్తారో వారందరినీ కూడా దేవుడు కత్తిరించి అగ్నిలో పడవేస్తారు అని పునీత అగస్టిన్ గారు పలుకుతూ ఉన్నారు. ఎంతోమంది వారి స్వప్రయోజనాల కోసము ద్వేషాలతో, అసూయలతో ఈ శ్రీసభను, క్రీస్తు శరీరాన్ని ఎన్నో ముక్కలు చేసి కలహాలు సృష్టిస్తూ ఉన్నారు. వారందరి కొరకు ఈనాడు క్రీస్తు ప్రభువు తన తండ్రికి ప్రార్థించినట్లు మనము కూడా వారి ఐక్యత కొరకు ప్రార్థించాలి. అదేవిధముగా పునీత థోమస్ అక్వినాస్ గారు పలుకుతున్నట్లుగా ఈ శ్రీసభ మనము కేవలము ప్రపంచంతో నడిచే క్రైస్తవులుగా కాకుండా ప్రపంచాన్ని నడిపేటటువంటి శ్రీసభగా ఉండాలి అని పలుకుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుతో కలిసి మన ఐక్యత కొరకు, మన సహోదరుల ఐక్యత కొరకు తండ్రిని ప్రార్థిద్దాం. మన శ్రీసభను కాపాడుకుందాం. ఆ శ్రీసభలో దేవునితో ఐక్యమై జీవించుదాం.